హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందజేయడం కోసం ఈ ఛానల్ని సపరేట్గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఎంటీఎస్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. మీకు జాబ్ ప్రొఫైల్ చూసుకుని ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఈ వీడియోలో మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోల్కతా నుండి విడుదలైన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో కోల్కతాలో పోస్టింగ్ ఓకే అనుకునే వాళ్ళు వీడియోని కంటిన్యూ చేయండి, లేకపోతే ఇక్కడతో వీడియోని స్కిప్ చేయండి. అలాగే ఇది ఇనీషియల్గా మీకు 3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కింద అయితే మనకి జాయిన్ చేసుకుంటారో, ఆ 3 సంవత్సరాలు మీరు వర్క్ బాగా చేసినట్లయితే ఇంకొక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తారో. టోటల్గా 5 ఇయర్ కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నిఫ్టీ అవైలబిలిటీని బట్టి మీ వర్క్ బాగా చేసినట్లయితే కనుక వాళ్ళకి నీడ్ ఉంటే మీకు జాబ్‌ని అయితే రెగ్యులరైజ్ అయితే చేయడం జరుగుతుంది. డైరెక్ట్‌గా రెగ్యులరైజ్ అయితే చేయరు. సో ఇది కూడా గమనించండి. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అని మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేయాలనుకునే వాళ్ళు చేయండి. దీంట్లో మనకి రకరకాల పోస్టులు అయితే ఉన్నాయి గానీ చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఎక్స్‌పీరియన్స్ లేకుండా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. అన్‌రిజర్వ్‌కి 1, ఎస్సీకి 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఓకే. సో దీంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్ అప్లై చేయడానికి మనకి 27 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 27 ఇయర్స్ ఏజ్ ఉండి 10+2 ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయ్యి మీరు టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్‌లో 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్‌లో ఎంఎస్ వర్డ్ అనేది వచ్చి ఉండాలి. సాఫ్ట్‌వేర్ ఆఫ్ రిటర్న్, మెయిల్ కరస్పాండెన్స్ అప్లికేబుల్ గానీ, అలాగే మెయిల్ అకౌంట్స్ మేనేజ్ చేయడం గానీ, సెర్చ్ ఇంజిన్స్‌లో మనకి ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడం గానీ, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు కంప్యూటర్‌లో. ఓకే. సో మనకు కన్ఫర్మ్‌గా అవసరం లేదు గానీ, బట్ చేసిన వాళ్ళుంటే ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి ఉండి 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే మాత్రం చేసుకోవచ్చు. సో ఇవి ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. మిగతా వాటన్నిటికి కూడా ఎక్స్‌పీరియన్స్ అడిగారు. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనుక మిగతావైతే చెక్ చేయండి. అలాగే పీడబ్ల్యూఎల్ కూడా కొన్ని వేకెన్సీస్ కేటాయించారు. పీడబ్ల్యూలో ఏ జాబ్స్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైనా పీడబ్ల్యూ వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అప్లై చేయడానికి రూ. 590 ఫీజు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ ఫీమేల్ క్యాండిడేట్స్ గానీ, నిఫ్టీ ఎంప్లాయీస్ గానీ ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని ఫిలప్ చేసి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రస్‌కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఓకే. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే అడిగారో సో మార్క్ లిస్ట్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ గానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్ తీసి మీ సిగ్నేచర్ చేసి డేట్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పి ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి డీడీ ఎలా తీయాలి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. క్లియర్‌గా అయితే మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే గనక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి 9థ్ ఏప్రిల్ అయితే చివరి తేదీ. 9థ్ ఏప్రిల్ 5:30 PM లోపు మీరు అప్లికేషన్ అనేది అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. కాంట్రాక్ట్ అనేది 3 ఇయర్స్ ఉంటుంది. పెర్ఫార్మన్స్‌ని బట్టి మనకి ఎక్స్‌టెండ్ చేస్తారు 5 ఇయర్స్ అనేది. 5 ఇయర్ కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తర్వాత సబ్జెక్ట్ టు ఎలిజిబిలిటీ అండ్ యాజ్ ఆఫ్ నిఫ్టీ పాలసీ మనకి రెగ్యులరైజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ రెగ్యులరైజేషన్ సబ్సిక్వెంట్లీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 5 ఇయర్స్. ఓకే. మనకి నిఫ్టీ పాలసీని బట్టి వాళ్ళకి 5 ఇయర్స్ అయ్యాక రెగ్యులరైజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు వెబ్‌సైట్ లింక్, నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫార్మ్ అనేది సెపరేట్‌గా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫార్మ్ మీరు ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌ని జత చేసి అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి ఏ విధంగా అయితే పే చేయమన్నారో డీడీ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని సో మీరు పే చేసి అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. పోస్టింగ్ కోల్‌కతాలో ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అనేది కూడా మైండ్‌లో పెట్టుకొని అవన్నీ ఓకే అనుకుంటే మాత్రమే క్లియర్‌గా మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా కంప్లీట్‌గా తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. ఇది మనకి నిఫ్ట్ జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలనేవి. సో వీడియోని లైక్ చేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళకన్నా షేర్ చేయండి. వాళ్ళన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై అనేది చేసుకుంటారు. ఓకే. థాంక్ యూ.